నిన్న వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెద్ద ఎత్తున సభ జరిగింది. అసలు సభలో ఏం మాట్లాడినారు, ఆ మాటల వెనుక ఏం దాగి ఉంది, గమ్యాన్ని ముద్దాడ కండాల గుండాలు దాటిన వీరుడమ్మో. అసలు కేసీఆర్ ఏం చెప్పబోయాడు, ఏం చెప్పాడు, ఏ అంశాలు దాచిపెట్టాడు, ఈ అంశాలన్నీ కూడా ఏ అంశాన్ని ఎక్కువ చెప్పే ప్రయత్నం చేశాడు, కేవలం 59 నిమిషాలే మాత్రమే మాట్లాడిండు. ఒక్క నిమిషం అయితే 60 సెకండ్లు 60 నిమిషాల్లో పడేది. అయితే ఏం జరిగేది పోలీస్ వారి నుండి అనే విషయాన్ని కూడా మీకు క్లియర్ కట్ గా చెప్తా. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. అయితే కేసీఆర్ ఫస్ట్ మీటింగ్ ఆ సభా ప్రాంగణానికి పోగానే అక్కడ మనకు కనబడేటువంటిది బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి పెద్ద బ్యానర్, స్టేజీ బ్యానర్. దాని మీద కేసీఆర్ ఫోటో, కేవలం కేటీఆర్ ఫోటో, ఇద్దరి ఫోటోలే ఉన్నాయి. లెఫ్ట్ కేసీఆర్ ఉంది, రైట్ కేటీఆర్ ఉంది. అంటే దీన్ని చూసి మనం అర్థం చేసుకోవచ్చు, ఇది పక్కా వంశంకు సంబంధించిన వంశం పారపర్యంగా కొనసాగేటువంటి పార్టీ అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చు. హరీష్ రావు ఫోటో లేదు. తర్వాత బీసీకి పెద్దపీట వేస్తాం అని చెప్పేసి కవిత మొన్న ఉద్యమం కూడా చేసింది. అంటే బీసీ నాయకుల ఒక్క ఫోటో కూడా దాని వెనుక లేదు, ఆ స్టేజీ బ్యానర్ లో లేదు. బీసీ నాయకులు ఎవరి కూడా లేవు, బీసీలు లేవు, ఓసీలు లేవు, ఎవరు లేవు, కేవలం కేసీఆర్ కేటీఆర్. ఇది ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కి. ఇక కేసీఆర్ వస్తేనే మాట్లాడుతూ రాముడితోటి పోల్చుకున్నాడు తనను తాను. రాముడు శ్రీలంకకు పోయి ఎన్నో కొట్లాటలు చేసిండు, అక్కడి నుంచి వెళ్ళి అయోధ్యను పరిపాలించాలని అందరు అనుకున్నా కూడా ఆయన శ్రీలంక నుంచి వెళ్ళి అయోధ్యకు వచ్చి పరిపాలించిండు. ఇక గట్లనే తెలంగాణలో ఉండేటువంటి ప్రజలు కష్టం పడ్డరు, ఆ కష్టాన్ని చూడలేక నేను వచ్చిన అని రాముడితో తనను తాను పోల్చుకునే ప్రయత్నం కేసీఆర్ చేసిండు. అయితే ఇక్కడ ఒకటి క్లియర్ కట్ గా 2001లో టిఆర్ఎస్ పార్టీ పుట్టింది. 2022-23లో బీఆర్ఎస్ పార్టీ అది రూపాంతరం చెందింది. అయితే నిన్న చేసినటువంటి ఆ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 ఏళ్ళు అవుతుంది పుట్టి రూపాంతరం చెంది. కాబట్టి అది బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాదు. మరి టిఆర్ఎస్ రజతోత్సవ సభ అనుకుందామా? కాదు. 2001లో పుడితే ఇంకా 3 సంవత్సరాలు అయితే అది 25 ఏళ్ళకు వస్తుంది. కాబట్టి టిఆర్ఎస్ రజతోత్సవ సభ కాదు, అట్లాగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాదు అనేటువంటిది జనాల్లో రాజకీయ విశ్లేషకుల్లో వినబడుతున్నటువంటి మాట. ఇంకొక మాట మాట్లాడండు, పదవుల కోసం పెదవులు మూసిరు చంద్రబాబు నాయుడు టీడీపీ అప్పుడు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా పదవుల కోసం పెదవులు మూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ ముందు మాట్లాడితే ఏం జరుగుతుందో, మీ ముందు మాట్లాడితే ఏమంటారో అనేటువంటిది పెదవులు మూసుకొని మీరు తానే అంటే వాళ్ళు తందానా అన్నారు. మీకు వ్యతిరేకంగా ఒక మాట కూడా మాట్లాడలేని పొజిషన్లో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అందరు కూడా ఉండే. ఎందుకు? పదవుల కోసం పెదవులు మూయడం అంటే అదే. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపించే ప్రయత్నం చేసిండు. ఆనాడైనా ఈనాడైనా ఏనాటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అని చెప్పిండు. మరి దీని వెనుక రహస్యం ఏంటి అంటే, ఆ బీఆర్ఎస్ పార్టీ వరంగల్ సభ, ఆ సభ ముఖంగా ఆ సభ మధ్యలో లక్షలాది సభలో ఉన్నటువంటి జనం మధ్యలో నరేంద్ర మోడీకి ఒక సంకేతం, పాజిటివ్ సంకేతం పంపించిండు. ఏం సంకేతం అంటే, ఇక్కడ కేసీఆర్ కు ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్టు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ శత్రువు అయితే కాంగ్రెస్ శత్రువు కాబట్టి శత్రువుకు శత్రువు ఎవరు? కాంగ్రెస్ శత్రువు ఎవరు? బీజేపీ. కాబట్టి బీజేపీని మిత్రుత్వంగా చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కేసీఆర్ చూపిస్తున్నాడు అనేటువంటి సంకేతం. అంటే నేను మీ ఎంబడి పడను, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ డెవలపింగ్కే నేను ప్రయత్నం చేస్తా, ఎంపీ ఎన్నికల్లో ఎట్లయితే మీకు సపోర్ట్ చేసిందో ఎప్పటికీ అట్లనే కొనసాగిస్తా, నా ప్రధాన శత్రువు మీరు కాదు, బీజేపీ కాదు, నా ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఆ సభ నుండి నరేంద్ర మోడీకి ఒక సంకేతాన్ని పంపించినట్టుగా అందరూ అనుకుంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు. ఇందిరాగాంధీ ఉన్నప్పుడు 1969లో ఉద్యమం జరుగుతున్నప్పుడు 400 మంది అమరుల్ని 400 మందిని కాల్చి చంపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని మళ్ళీ కాంగ్రెస్ ను అక్కడ నెగిటివ్ గా చేసే ప్రయత్నం చేసిండు. 2001 నుండి 2014 దాకా 13-14 సంవత్సరాలు ఎంబడబడి ఏడిపించారు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి అక్కడ చెప్పిండు ఆ సభలో కేసీఆర్.
మరి 2014లో అధికారం ఇస్తే మొన్న 2023 దాకా మరి జనాలను ఏడిపించింది కేసీఆరే కదా. కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ఏడిపిస్తే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను, సామాన్య ప్రజలను ఏడిపించిండు కదా. 10 సంవత్సరాలు దోచుకున్నాడు కదా, అక్రమంగా కేసులు పెట్టించిండు, ప్రశ్నించే గొంతులను జైల్లోకి పంపించిండు, మరి వీళ్ళను కూడా ఇబ్బంది పెట్టిండు కదా. ఇంకా కొన్ని మాటలు మాట్లాడిండు. ఎన్నో అద్భుతమైన పనులు చేసినాం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దినాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఖరాబ్ చేస్తుండు అని రేవంత్ రెడ్డి పేరు చెప్పకనే ఇండైరెక్ట్ గా చెప్పిండు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పేసి. అంటే ఇక్కడ ఎన్నో అద్భుతాలు చేసిర్రు. ఎస్, కాళేశ్వరం పేరిట అద్భుతం చేసిర్రు, వేల కోట్లు లక్షల కోట్లు మింగిర్రు. ఇట్లా చూడండి, ఎమ్మెల్యేలు గెలవక ముందు ఉన్నటువంటి ఆస్తి వివరాలు, గెలిచిన తర్వాత ఉన్నటువంటి ఆస్తి వివరాలు తెలిస్తే బాగా అద్భుతం చేసిర్రు మీ ఎమ్మెల్యేలు. మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎంతో సహా సామాన్య ప్రజల భూములు గుంజుకున్నారు ధరణి పేరుతోటి. చాలా అద్భుతాలు చేసిర్రు అని జనం అనుకుంటున్నారు. ఇంకొక మాట మాట్లాడు, కరెంటు కోతలు బాగా ఉన్నాయి. ఎస్, 100% కరెంటు కోతలు ఉన్నాయి. రైతులకు నాణ్యమైన కరెంటు అందలేదు, ఇళ్లలో కూడా కరెంటు సరిగా ఉండట్లేదు. ఇది 100% మనం ఒప్పుకోవాల్సిందే. కరెంటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా గ్రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం కంటే. వరి వేస్తే ఉరే అన్నాడు, అన్నదాతలకు అది చేసినా ఇది చేసినా అని చెప్తున్నాడు, కానీ వరి వేస్తే ఉరే అన్నాడు. మరి ఇక్కడ వరికి సంబంధించి ఉరే అని మాట్లాడిండు కదా. మీ జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు సూర్యాపేటలో ఉండేటువంటి మిల్లర్ల నుంచి వెళ్ళి 100,000 కోట్లు అక్రమంగా దొబ్బిండు అన్నాడు. మరి దాని మీద కూడా మాట్లాడాలి కదా, అది కూడా వరే కదా. మీరు చేసినటువంటి గొప్ప పనులు కూడా చెప్పాలి కదా. పల్లా రాజేశ్వర రెడ్డి 100 ఎకరాల భూములు కొల్లగొట్టిండు, పేదలే అక్రమంగా గుంజుకున్నాడు, మరి అది కూడా చెప్పాలి కదా. అది కూడా అద్భుతమే కదా. జగదీశ్వర్ రెడ్డి ఏం అద్భుతం చేసిండో చెప్పాలి, పల్లా రాజేశ్వర రెడ్డి ఏం అద్భుతం చేసిండో చెప్పాలి, చామకూరం మల్లారెడ్డి ఏం అద్భుతం చేసిండో చెప్పాలి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏం అద్భుతం చేసిండో చెప్పాలి. 119 మంది ఎమ్మెల్యేలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఏం అద్భుతాలు చేసిర్రో, ఎంత అక్రమంగా డబ్బులు సంపాదించారో, ఎన్ని వేల కోట్లు సంపాదించారో, 0 నుండి 100,000 కోట్లు ఎట్లా సంపాదించారో ఆ అద్భుతాలు ఏందో కూడా జనాలకు చూపెట్టాలి. చెప్పలేకపోయాడు. కాంగ్రెస్ వచ్చి 1.5 ఏడాది అయింది, ఏం బీమార్ వచ్చిందా, ఏం రోగం వచ్చిందా అన్నాడు. మరి 10 సంవత్సరాలలో మొదటి 5 సంవత్సరాలు కాగానే అభివృద్ధి ఎడిపోయింది కేసీఆర్. అంటే పిల్ల పుట్టగానే నడుస్తాదివా, ఎడ నడుస్తుంది, పిల్ల పుట్టగానే అంబాడాలే, నడవాలే, చాలా టైం పడుతుంది అన్నాడు. 10 ఏళ్ల కాలంలో ఏమైనా అభివృద్ధి చేస్తారా అని చూసినాం. మరి 10 ఏళ్ల కాలంలో ఏం అభివృద్ధి చెందినటువంటిది ఈ 1.5 ఏడాదిన్నరలో ఏం అభివృద్ధి చెందుతుంది, ఇంకా టైం ఇవ్వాలి కదా అనేటువంటిది చాలా మంది అనుకుంటున్నారు. ఇక మాట్లాడేటప్పుడు మధ్యలో కొంతమంది మరి కేసీఆర్ అరుమని చెప్తాడా, లేకపోతే నిజంగా వాళ్ళే అరుస్తారా? సీఎం అని అరుస్తుంటే, ఎక్కడ సీఎం రా బాయ్, పల్లరాజేశ్వర రెడ్డి వీళ్ళు మనలేనా, మనడా బయటోడా, ఏం బుద్ధి లేదువా? ఇట్లాంటి మాటలు అవి లేకుండా కేసీఆర్ స్పీచ్ ఎక్కడ కూడా ఉండదు. అవి మాట్లాడితేనే కేసీఆర్ కు స్పీచ్ వస్తుంది. పథకాలు ఇస్తా అని ఇవ్వలేదు, తులం బంగారం ఇస్తాను ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు, ఇట్లా పథకాలు ఇస్తాను ఇవ్వలేదు అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడు. మరి కేసీఆర్ కూడా పథకాలు ఇస్తాని కొన్ని ఇవ్వలేదు. దళిత బంధు పూర్తి స్థాయిలో ఇస్తాడు, బీసీ బంధు ఇస్తాన్నారు, రకరకాల స్కీములు ఇంకా ఇస్తానటువంటి స్కీములు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. వచ్చినాయి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలకే వచ్చినాయి. మరి దీని మీద ఏం మాట్లాడలేదు. ఇక మధ్యలో ఏం మాట్లాడతారంటే, చెప్పినరా, విన్నరా, ఏం చేస్తారు, వినాలి కదా అంటే ఇట్లాంటి మాటలతోటి జనాల్ని వాళ్ళ నోట్లతోటి ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం. ఈయన క్వశ్చన్ వేసి వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టుకొని జనాలను ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు కేసీఆర్. ముందు మీకు ఒకటి చెప్పిన, కేవలం 59 నిమిషాలే మాట్లాడిండు కేసీఆర్. ఎందుకు అని చెప్పిన, అది చెప్తాను వినండి పూర్తిగా. రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ రేవంత్ రెడ్డి పేరు పెట్టి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనను హీరో చేసినట్టు అవుతుంది. ఆయన పేరు ఉచ్చరిస్తే ఇంకా హీరో అయిపోతాడు, ఇంకా షైన్ అవుతాడు, మంచి నాయకుడుగా అవుతాడు. కేసీఆర్ నోటనే రేవంత్ రెడ్డి పేరు వచ్చిందని చెప్పేసి అనుకుంటారు కాబట్టి రేవంత్ రెడ్డి పేరును ఎక్కడ కూడా వాడలేదు. ఇక బీజేపీకి సంబంధించి తిట్టలేదు, పొగడలేదు, ప్రస్తావించిండు. కేవలం కూడా అది కూడా 1 నిమిషం పాటు ప్రస్తావించిండు. ఎందుకోసం, బీఆర్ఎస్ పార్టీని తిడితే కాళేశ్వరం పేరిట కేసీఆర్ జైలుకు పోతాడు, లిక్కర్ స్కామ్ లో భాగంగా కవిత మళ్ళా జైలుకు పోతుంది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ఓట్లన్నీ మేము వేసుకోము, మా ఓట్లన్నీ బీజేపీకి వేస్తాం, బీజేపీ ఎంపీలను ఎక్కువ గెలిపిస్తాం అని లోపాయికార ఒప్పందంతో కవితను తీసుకొచ్చింది. కాబట్టి ఒకవేళ నరేంద్ర మోడీని విమర్శించినా లేదా ఇంకా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించినా జరిగే పరిణామాలను ఊహించలేనటువంటివి. కేసీఆర్ మీద ఈడీ రైట్స్, సిబిఐ ఎంక్వైరీస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని ఎక్కువ తిట్టే ప్రయత్నం అసలు ఒక్క మాట కూడా అనలేదు. కాబట్టి ఇది బీజేపీకి దోస్తాను, ఫ్రెండ్షిప్ సంకేతంగా కొనసాగింది. అయితే మనం గతంలో చెప్పుకున్నాం, రేపనంగా నిన్న మీటింగ్, మొన్న కేసీఆర్ ఏం మాట్లాడతారని కూడా చెప్పినాం. పక్కా చంద్రబాబుని తిడతాడు,
ఈ మీటింగ్ లో అని చెప్పిన. ఆ వీడియో ఉంటది, లింక్ లో చూసుకోండి. కాకపోతే ఎందుకు తిడతాడు అంటే రాబోయే కాలంలో తెలంగాణలో ఇంకా తృతీయ కూటమి వచ్చే అవకాశం ఉంది. మొన్న ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పోటీ పడ్డాయి. ఈసారి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు, బీజేపీ, జనసేన అట్లాగే టీడీపీ ఈ 3 పార్టీలు ఒక కూటమిగా రాబోతున్నాయి. దానికి నేతృత్వం అంతా వహించేది చంద్రబాబే. మళ్ళీ చంద్రబాబు తెలంగాణకు వస్తే కేసీఆర్ పని డమాల్. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే, మంత్రుల కాంచెలు కింద కార్యకర్తల దాకా. కాబట్టి మళ్ళీ చంద్రబాబు ఇక్కడ అడుగు పెడితే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. కాబట్టి ఒక సురుకంటి ఇవ్వాలి చంద్రబాబుకి అనేది, మళ్ళీ ఇంకా శత్రువుగా చూపెట్టాలి చంద్రబాబును అనే విధానంతో చంద్రబాబును ఇంకా శత్రువుగా చూపిస్తూనే వస్తున్నాడు. అందుకోసమే నిన్న బహిరంగ సభలో చంద్రబాబును తిట్టిండు. ఇంకేం చెప్పిండు, పోలీసులు మీరు రాసుకోర్రి, డైరీ రాసుకోర్రి, ఇంటి వైపు బాగా ఆలోచించుర్రి, ఇక వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మీరు కేసులు పెడుతున్నారు, అనవసరంగా ఇబ్బందులు చేస్తున్నారు, జైల్లోకి పంపుతున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటూ ఇండైరెక్ట్ గా పోలీస్ అధికారులని హెచ్చరించింది. అంటే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేస్తే సంసారం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే వ్యభిచారమా? మరి గతంలో జైలుకు పంపించలేదా కేసీఆర్? ఎవరిని ఆ పోలీసు వాళ్ళతో ఆడుకోలేదా? పాపం ప్రభాకర్ రావు ఎవరండి పోలీస్ ఆఫీసర్, అనే ఫోన్ ట్యాపింగ్ లో దొరకలేదా? తిరుపతన్న, భుజంగరావు ఈ పోలీస్ అధికారుల్ని బలి చేసింది ఎవరు? మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు? ప్రభుత్వాలు మారుతుంటాయి, మాకు అనుకూలంగా పనిచేయొద్దు, మీ విధులు మీరు సక్రమంగా నిర్వర్తించండి అని ఎందుకు చెప్పలేదు అప్పుడు? అంటే ఎవరి ప్రభుత్వంలో ఉంటారు అనుకూలంగా మారిపోతుంటారు. ఇప్పుడు వస్తేనేమో కాంగ్రెస్ కి అనుకూలంగా మారకుండా రాసుకోండి, మేమే వస్తాం అనేటువంటిది ఇండైరెక్ట్ గా వాళ్ళకు మెసేజ్ పంపుతున్నాడు, డాగేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఏం చెప్పిండు, నేను బయలుదేరతా, ఊకోనిగా అన్యాయాన్ని సహించను, ఇక నేను వస్తున్నా అని కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేసిండు. ఇక కేసీఆర్ వస్తాడట, ఇక మళ్ళా అప్పట్లెక్క అవుతుంది, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మనం అధికారంలోకి వస్తామనేటువంటి ఊహలలో బ్రతకాలనే ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడిండు. ఎవరి సంగతి అయినా చూస్తాను కూడా అన్నాడు. లీగల్ టీం ఉంటది, కేసులకు భయపడద్దు, ఏడికైతే ఆడికా అని వాళ్ళకు భరోసా ఇచ్చిండు. కేసీఆర్ ఏం రాడు, కింద కార్యకర్తకు కేసు అయితే కేసీఆర్ ఏం రాడు. కేసీఆర్ కార్యకర్త ఏం తెలియదు, కార్యకర్త కేసీఆర్ ఏం తెలియదు. ఏదో జోష్ నింపాలి కాబట్టి, ధైర్యం ఇవ్వాలి కాబట్టి ఆ మాటలు మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫెయిల్ అయింది అనేటువంటి ప్రయత్నం చేసిండు. అంటే ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాంబర్ ఎదురుగా ఈ కాంట్రాక్టర్లు ధర్నా చేసిర్రు, వాళ్ళ నుంచి కమిషన్లు అడిగిర్రు అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పుకొచ్చిండు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కాంట్రాక్టర్లు కమిషన్లు, ఎమ్మెల్యేల కమిషన్లు, మంత్రుల కమిషన్లు, ఈ మిషన్ భగీరథ కావచ్చు, రకరకాల ప్రోగ్రామ్స్ ఏం చేసినా, ఏం స్కీములు తీసుకొచ్చినా మొత్తం కమిషన్లే కదా. అధికారులు కమిషన్లు తీసుకున్నారు, ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలో ఏం కొత్త పథకం వచ్చినా శంకుస్థాపన చేయాలంటే ఆ కాంట్రాక్టర్ ఆ ఎమ్మెల్యే ఇంటికి పోయి కమిషన్ ముట్ట చెప్తేనే వాళ్ళు శంకుస్థాపనలోకి వచ్చేది. అది కమిషన్లు కావా? దాని గురించి ఎందుకు మాట్లాడలేదు కేసీఆర్? నూరా అంటున్నారట ఆయనను, కేసీఆర్ ను. ఎక్కడికి? అసెంబ్లీకి నేను వస్తాను అని మాట్లాడాడు. వాస్తవంగా ఎందుకు రాలేకపోతున్నాడు కేసీఆర్ అంటే ఒకటి చిన్నది, రేవంత్ రెడ్డి నాకంటే తక్కువ స్థాయి, ఆయన ముఖ్యమంత్రి ప్లేస్ లో కూర్చున్నాడు, నేను ఎదురుగా కూర్చోన్నా, ప్రతిపక్ష హోదాలో కూర్చోన్నా, కేవలం ఎమ్మెల్యే స్థాయి హోదాలో కూర్చోన్నా, ఆయన ముఖ్యమంత్రి స్థాయి హోదాలో కూర్చుంటే అని కేవలం ఒకే ఒక ఇగో కోసం మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి పోవడం లేదు. మరి ఇక్కడ ఏం కవర్ చేసిండు మీరు విన్నారు. నక్సలైట్లను ఊచకోతకు వస్తుంది కేంద్ర ప్రభుత్వం దమనకాండను ఆపాలి, ఆపరేషన్ కగార్ను ఆపాలి అని రేవంత్ రెడ్డి మీద ఇండైరెక్ట్ గా అంటే ఆయనను కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నిలదీసే క్రమంలోనే ఆయన కూడా దొరికిపోయాడు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అప్పుడు గుర్తుకు రాని మావోయిస్టులు ఇప్పుడెందుకు గుర్తుకొచ్చినారు? అప్పుడు గుర్తుకు రాని మావోయిస్టుల ప్రాణాలు ఇప్పుడెందుకు గుర్తుకొస్తున్నాయి? మీ ప్రభుత్వ హయాంలోనే మావోయిస్టు శృతి, మావోయిస్టు సాగర్లు వాళ్ళ మర్మాంగాలపై తుపాకీ తూటలు పేలాయి కదా మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. అప్పుడు ఎందుకో నోరు లేవలేదు? అప్పుడు మావోయిస్టులు గుర్తుకు రాలేదా? అప్పుడు వాళ్ళ ప్రాణాలు గుర్తుకు రాలేదా? మీరు శాంతి చర్చలకు ఎందుకు ప్రయత్నం చేయలేదు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మావోయిస్టుల ఎజెండానే నా ఎజెండా అన్నావు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత. మరి వాళ్ళ ఎజెండా ఎక్కడ పోయింది? మీ ఎజెండా ఎక్కడ పోయింది? వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీసిరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఎన్ని ప్రశ్నలు జనాలకు వస్తున్నాయి. ఈ మావోయిస్టుల సమస్య మీద ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా అంటుడు. ఆయన వేసేది ఉత్తరం కోసం, మళ్ళీ వాళ్ళని అడుగుతుండు. ఢిల్లీకి ఉత్తరం పంపిస్తారట. శాంతి చర్చల కమిటీ జస్టిస్ చంద్రకుమార్ కావచ్చు, ప్రొఫెసర్ హరగోపాల్ కావచ్చు, అనేక రకాల పార్టీలు రోడ్డు మీదకి వస్తున్నాయి. మరి రోడ్డు మీదకి రావాలి కదా బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లాగో మాట్లాడలేదు, ఇప్పుడన్నా మరి రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక ఆందోళన చేయాలి కదా. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేయాలి, కేంద్ర ప్రభుత్వాన్ని అప్పీల్ చేయాలి. మీరు ఫోన్ జాతీయ నేత కదా, ఫోన్ చేయండి ఒకసారి మోడీకి. ఆపండి, ఛత్తీస్గఢ్ కి సంబంధించి, ఆ తెలంగాణకు సంబంధించి ఆపరేషన్ కగార్ని, ఆపరేషన్ కర్రెగుట్టల్ని ఆపండి అని ఒక ఫోన్ చేయి. ఉత్తరం రాయడం ఏంది? ఇంకొక మాట మాట్లాడు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను పడగొట్టను, నా కాలు చేయలేమన్నా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టను, నా కాళ్ళు చేయలేమన్నా గులగులగా పెడుతున్నాయా, గులగుల పెట్టి ఏమన్నా పడగొట్టాలా అంటున్నాడు. నీ కాళ్ళు శైలు మీరు
గులగుల పెట్టినా ఏం పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే ప్రసక్తే లేదు. 61 మంది ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళు అసెంబ్లీలో వాళ్ళను ఎవరు పడగొట్టే దమ్ము ధైర్యం లేదు, ఆ కెపాసిటీ రాదు. ఇక ఎట్లా పడగొడతారు? మీకు మ్యాజిక్ ఫిగర్ లేదా? మీ ఎమ్మెల్యేలు పోయి అలా 10 మంది దుంకే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరు ఇస్తారు సిద్ధంగా లేరు, మీరు ఎట్లా పడగొడతారు? ఇది ఉత్తమ ముచ్చటే కదా, నవ్విచ్చే ముచ్చటే కదా. ఎట్లా పడగొడతారు? పడగొట్టే దమ్ము లేదు కదా. ఓ 20 మంది ఎమ్మెల్యేలు గుంజాలి, గుంజాడ కేసీఆర్ ఉన్నలు పోకుండా చూసుకుంటే చాలు కదా. ఇట్లా చెప్పిన తర్వాత కేసీఆర్ ఇక ఆ మధ్యలో పెట్టిరు అందరూ ఈలలేసిరు సీఎం. ఇప్పుడు ఎగురురాబాయ్ దుంగుర్రాబాయ్ అనుకుంటా వెళ్ళిపోయాడు. 59 నిమిషాలు ఎందుకు మాట్లాడిందంటే ఆయన రాసుకొచ్చిన స్క్రిప్ట్ అంత ఎక్స్ప్లెయిన్ చేయంగా, శాస్త్రాలయంగా, సామెతలేయంగా అంత గాడికే వచ్చింది. 59 నిమిషాలకే 59 నిమిషాల్లో ముగించిండు అంతే. దాంట్లో వేరే పెద్ద వింతేం లేదు.